హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధాకర్ చిత్తేలి వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మా గార్డెన్లో ఉన్న అన్ని మొక్కలు నేను వేసినయే. కానీ నాకు స్పెషల్ అంటే ఈ గోవర్ధనం అండి. ఈ గోవర్ధనం చెట్టు ప్రతి ఒక్కరి గార్డెన్లో ఉండాలి అంటారు నన్ను అడిగితే. చూసారా ఫ్లవర్ ఎంత బాగుందో. ఈ ఫ్లవర్ చూడటానికే కాదండి, స్మెల్ కూడా చాలా మెస్మరైజింగ్గా ఉంటుంది. చాలా అంటే చాలా ఇష్టం నాకు. అలాగే ఈ లీవ్స్ కూడా చాలా షైనీగా ఉన్నాయి చూసారా. ఈ చెట్టు కూడా ప్రత్యేకం ఏంటంటే 2 డేస్కి ఒకసారి నీళ్ళు పట్టినా సరిపోద్ది అనమాట. అలాగే ఈ చెట్టు ఫ్లవరు ఎన్ని రోజులైతే చెట్టుకుంటుందో అన్ని రోజులు స్మెల్ వస్తూనే ఉంటుంది అనమాట. ఎంత బాగుంటుందో. అది దేవుడి పెట్టుకి అలంకారం చేసి పూజ చేస్తామంటే ఒక 2 డేస్ వరకు దేవుడి మందిరం అంతా అదే స్మెల్ వస్తుంది. అంత బాగుంటుంది అనమాట. అందుకే ఇది నాకు చాలా ప్రత్యేకమైంది. అలాగే ఈ మొక్కలు నేను రోజు వాటరింగ్ చేస్తాను. బట్ నేనేమి వర్మి కంపోస్ట్ అయితే వేయలేదండి. మా గార్డెన్లో చూసారు కదా, లెమన్ చెట్టు ఉంది కదా, దానికి కాయలు వచ్చినాయి అనమాట. నేను వర్మి కంపోస్ట్ అది ఏమీ వేయలేదు, ఎందుకంటే నాకు కొంచెం కుదరట్లేదు గార్డెనింగ్స్ టైం స్పెండ్ చేయడానికి. అయితే నేను కేవలం వాటరింగ్ పెడుతున్నాను. అలాగే ఈ చెట్టు ఆకులు అవి కింద పడతాయి కదా, ఆ చెత్త అంతా నేను డస్ట్బిన్లో వేయకుండా ఈ చెట్టు మొదలు వేస్తున్నాను అనమాట. అలా వేయడం వల్ల వాటర్ వేసినప్పుడు అవి అదే కంపోస్ట్ కింద తయారవుతుంది. అలా కాకుండా ఈ వేసవికాలం మొక్కలకి వేడి రాకుండా వేళ్ళ దగ్గర అలాంటి ఆ ఎండిన ఆకులన్నీ వేసి వాటర్ పెట్టామంటే ఆ వాటర్ చెమ్మ 2-3 రోజుల వరకు ఉంటుంది. అలా మనం వాటికి కొంచెం హెల్ప్ చేసినట్టు అలా అవుతుంది అనమాట. చల్లగా ఉండడం వల్ల బాగుంటుంది అనమాట. ఈ ఫ్లవర్స్ అన్నీ గోవర్ధనమేనండి. ఇవి పూజ చేయడం కానీ అక్కడ పెట్టానమాట. చూసారు కదా ఎన్ని పూసినాయో. ఇంకా ఉన్నాయి, అందలేదనమాట. నాకు అందినంత మట్టి కోసాను. ఇవి పెట్టి పూజ చేస్తానండి. ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా. నెక్స్ట్ డే మార్నింగ్ దేవుడి మందిరం ఇలా తెరిచేటప్పటికి చాలా ప్లెజెంట్గా మంచి స్మెల్ వస్తుంది అనమాట. నాకు ఈ పువ్వులతో ప్రత్యేకంగా దేవుడికి పూజ చేయడం అంటే చాలా ఇష్టం అండి. ఇది మీరు ఒక్కసారి చేసి చూడండి. ఈ చెట్టు చిన్న రెమ్మ పెట్టినా చాలు మన పెరట్లో ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అంతా మనం చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదండి. ఓన్లీ వాటర్ ఇచ్చేసి 2 డేస్కి ఒకసారి చూసుకుంటే సరిపోతుంది అనమాట. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అదే బాగున్నానండి. మరి ఇలాకి సబ్స్క్రైబ్ చేసుకోండి.